పిల్లలు, నేను మీ సుజాత టీచర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సుజాత సురేష్. పిల్లలు, సమ్మర్ వచ్చేసింది కదా, ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాం. ఈ ఖాళీ సమయంలో మనం కొన్ని మంచి మంచి విషయాలను నేర్చుకుందాం. ఈరోజు మ్యాథ్స్లో నేను నేర్పబోయే టాపిక్ వచ్చేసి ఎంత పెద్ద నెంబర్ని ఇచ్చినా మనం ఈజీగా ఎలా దాన్ని చదవాలో నేర్పిస్తాను. ఎక్కువ మంది పిల్లలు పెద్ద పెద్ద నెంబర్స్ని చూస్తూనే భయపడిపోతారు, దాన్ని చదవలేకపోతారు కదా. మీకు ఓన్లీ 2 డిజిట్ నెంబర్స్ వస్తే చాలు, ఎంత పెద్ద నెంబర్నైనా ఈజీగా చదవగలిగే ట్రిక్ నేను ఈరోజు చెప్పబోతున్నా. ఓకే పిల్లలు, స్టార్ట్ చేద్దామా? పిల్లలు, ఇక్కడ ఉన్న 2 డిజిట్ నెంబర్స్ని ఒకసారి చదివేద్దాం. 23, 40, 99, 64, 35. పిల్లలు, ఈ నెంబర్ ఏంటి? 20. మరి దీన్ని ఏమంటారు? 02. 2 కదా, 2 అని చదవాలి. 0ను చదవకూడదు, ఎందుకంటే 0 ఫ్రంట్లో ఉంటే దాన్ని చదవకూడదు, 2 అని చదవాలి. ఇది ఏ నెంబర్? 40. ఇది 4 అని చదవాలి. ఓకేనా? ఈ నెంబర్ ఏంటి? 50. ఈ నెంబర్ని ఏమని చదవాలి? 5 అని చదవాలి. ఓకే, ఇప్పుడు 3 డిజిట్ నెంబర్స్ని ఎలా చదవాలో నేర్చుకుందాం. మనకు 2 డిజిట్ నెంబర్స్ వస్తే చాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ నెంబర్లో ఈ 2 డిజిట్ నెంబర్ ఎంత? 46. ఇప్పుడు 46 పక్కన ఏముంది? 3 ఉంది, కాబట్టి దీన్ని 346 అని చెప్పాలన్నమాట. ఓకేనా? 46 తెలుసు, మనం 2 డిజిట్స్ 46, దానికి ముందు ఉండేదాన్ని 100 అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ తెలుసు కదా మనకు, 53. ఇప్పుడు ఏమవుతుంది? 100 అని యూస్ చేయాలి. 253. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్లో 2 మాత్రమే కనిపించేట్లు ఇలా పెట్టేసుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది? 80, 980. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డిజిట్ మూసేస్తే ఇదేమవుతుంది? 07ని ఏమని చదవాలని చెప్పుకున్నాం? 7 అని చదవాలి కదా. ఇప్పుడు 407, ఈ నెంబర్ వచ్చేసి 407. ఈ విధంగా 3 డిజిట్ నెంబర్స్ని ఈజీగా చదివేసేయచ్చు. ఇప్పుడు నేను కొన్ని 3 డిజిట్ నెంబర్స్ రాస్తాను, అదేంటో చెప్పేసేయండి. $520, $634, $903. ఓకేనా? ఇప్పుడు 4 డిజిట్ నెంబర్స్ ఎలా చదవాలో నేర్పిస్తాను. పిల్లలు, ఇక్కడ ఉన్న 4 డిజిట్ నెంబర్స్ని ఎలా ఈజీగా చదవాలో ఇప్పుడు ఒక స్మాల్ ట్రిక్ నేర్పిస్తాను, చూడండి. ఏం లేదమ్మా, ఇక్కడ నుంచి 1 2 3 ఇలా కౌంట్ చేసుకొని ఇక్కడ కామా పెట్టేసుకోవాలి. ఈ కామాను మనం ఏమని చెప్పాలంటే 1000 అని చెప్పాలి. ఏమని చెప్పాలి? 1000. మనం 3 డిజిట్ నెంబర్ నేర్చుకున్నాం కదా, ఇదేమవుతుంది? 321 అని నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలంటే, ఇక్కడ ఉన్న 4ని 4 అని చదవాలి, ఈ కామాన్ని మాత్రం 1000 అని చదవాలి. ఓకేనా? 4321. ఓకే, నెక్స్ట్ది కూడా సేమ్ అలాగే. ఏం చేయాలి? ఫస్ట్ 1 2 3 తర్వాత ఏం పెట్టాలి? కామా పెట్టేసేయాలి. కామా పెట్టేసి ఈ నెంబర్ని చదవడం నేర్చుకున్నాం. ఏమని? 875. ఇప్పుడు చూడండి, దీన్ని 6 అనే చదవాలి, కానీ 6 తర్వాత ఈ కామాని ఏమని చదవాలి? 1000 అని చెప్పాలి. ఓకే, 6875. ఓకే, అర్థమైందా? ఏం చేయాలి? ఫస్ట్ 1 2 3 తర్వాత కామా పెట్టేసేయాలి. ఈ కామాని ఏమని చదవాలి? 1000. 9764. ఇంతే. 4 డిజిట్ నెంబర్స్ అన్నీ ఇలాగే చేసేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇది మీరే చెప్పండి ఎలా చేయాలి. కామా పెట్టేయాలి, 3 డిజిట్స్ తర్వాత 8000. ఇది చూడండి, నెంబర్ చూడండి,
క్లోజ్ చేసేద్దాం. 908 ఎలా చదవాలి దీన్ని? 908. ఓకే, 8908. గుడ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టేయాలి. 6000. ఈ నెంబర్ని ఎలా చదవాలి? 430. ఓకే, 6430. ఈ నెంబర్ని ఏమని చదవాలి? చూడండి, ముందు ఎన్ని జీరోస్ ఉన్నా మనం చెప్పుకోం కదా, దీన్ని 6 అనాలి. 9006. ఓకే, 9006 అని చదవాలి. ఈ లాస్ట్ నెంబర్ని ఎలా చదవాలి? 5075. ఇంతే అండి, ఈజీ కదా. 4 డిజిట్ నెంబర్స్ నేర్చేసుకున్నాం. పిల్లలు ఇప్పుడు 5 డిజిట్ నెంబర్స్ని ఈజీగా నేర్చేసుకుందాం. వెరీ సింపుల్. ఇందాక ఏం చెప్పాను, ఒక ట్రిక్. 1 2 3. 3 తర్వాత ఏం పెట్టాలి? కామా పెట్టాలి, దాన్ని 1000 అనాలి అని చెప్పుకున్నాం కదా. ఈ నెంబర్ మనకి ఈజీగా వచ్చు ఎలా చదవాలనో. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని ఏం చదవాలి అంటే ఈ రెండింటిని కలిపేసి చెప్పాలి. 52. 52,649. వెరీ సింపుల్ కదా. ఏం లేదు, కామాకి ఇది 1000 అని చదవాలని చెప్పాను కదా. ఇక్కడ ఉండేది మొత్తంగా 52. 52,649. అదేవిధంగా ఇక్కడ 1 2 3 తర్వాత కామా పెట్టేసుకోవాలి. ఇదంతా ఒకసారి చదవాలి. 75,896. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 తర్వాత కామా పెట్టేసుకుందాం. దీన్ని ఏమని చదవాలి? 087. దీన్ని ఏమని చదవాలి? 87 కదా. 87. ఇది 34,087. సింపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 తర్వాత కామా పెట్టేస్తాం. ఈ నెంబర్ని ఫస్ట్ ఎలా చదవాలి చూద్దామా? ఈ నెంబర్ని 090 ఉంది కదా, 90 అని చదవాలి. ఈ నెంబర్ని ఏమని చదవాలి? ఈ జీరోని చదవకూడదు, ఇక్కడ ఉన్న వాటిని 90. ఇప్పుడు ఇది 93,090. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ నెంబర్ ఎలా చదవాలి ట్రై చేయండి. ఇంతకు ముందులాగానే 1 2 3. 3 డిజిట్ తర్వాత కామా పెట్టేయాలి. ఈ రెండింటిని ఒకసారి, ఈ మూడింటిని ఒకసారి చదివేద్దాం. ఇదేమవుతుంది? 60. దీన్ని ఏమని చదవాలి? 1000. 60,800. వెరీ సింపుల్ కదా. 5 డిజిట్ నెంబర్స్ కూడా నేర్చేసుకున్నాం. పిల్లలు ఇప్పుడు 5 డిజిట్ నెంబర్స్ ఎలా చదవాలో నేర్చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? 1 2 3 తర్వాత కామా పెట్టాలి. ఇది మనకు తెలుసు. ఓకేనా? ఈ కామాను 1000 అని చదవాలి. తర్వాత ఏం చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 2 డిజిట్స్ తీసుకొని కామా. ఫస్ట్ మాత్రం 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. ఇంకా తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. ఈ కామాని ఏమని చదవాలి? ల్యాక్స్. ఇదేమో 1000 అని చదవాలి, ఇదేమో ల్యాక్. ఓకేనా? ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? ఇదంతా ఒకసారి చదవాలి, ఇదొకసారి, ఇదొకసారి. 7,86,498. అంతే. ఇదే విధంగా కింద ఉన్న వాటినన్నిటినీ ఒకసారి చదివేద్దామా? ఏం చేయాలి? ఫస్ట్ 1 2 3 తర్వాత కామా పెట్టాలి, మళ్ళీ తర్వాత 2 తర్వాతే. ఫస్ట్ మాత్రం 3 తర్వాత కామా పెట్టాలి, మళ్ళీ 2 తర్వాత కామా పెట్టేసేయాలి. 5,17,152. 5,17,152. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ని 1 2 3 తర్వాత కామా, 2 తర్వాత కామా. ఓకేనా? 6,32,490. ఈ నెంబర్ని మీరే ట్రై చేయండి ఎలా చదవాలో. పిల్లలు ఇక్కడ చూడండి, 7 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ని కూడా మనం ఈజీగా ఎలా చదవాలో చెప్పేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏమని చెప్పాను? 1 2 3 తర్వాత కామా పెట్టాలి.
మళ్ళీ తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. ఇదంతా ఒకసారి చదివేయాలి. 65 ఈ కామాని ఏమని చదవాలి? ల్యాక్స్. ఇదేమో థౌజండ్స్, ఇదేమో ల్యాక్స్. 65 lakhs 73,478. ఓకే, ఈజీ కదా. ఈ కామా నేమ్ వచ్చేసి 1000, ఇది ల్యాక్. 65 lakhs 73,478. అదేవిధంగా ఈ కింద నెంబర్ని కూడా 1 2 3 ఏ నెంబర్ అయినా సరే చదివేటప్పుడు ఫస్ట్ మనం కామాస్ పెట్టుకున్నామనుకోండి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మాత్రం 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి, తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామాలు పెట్టేయాలి. ఈ ఫస్ట్ది వచ్చేసి 1000, ఇది ల్యాక్స్ అని చదవాలి. 93,48,969. ఓకే పిల్లలు, ఈ నెంబర్ని ట్రై చేయండి ఎలా చదవాలో. పిల్లలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాను, ఇవి మీరు ట్రై చేసి చూడండి. ఎలా చదవాలనో నేర్పించాను కదా, అదే విధంగా కామాస్ పెట్టుకొని ట్రై చేసి చూడండి. పిల్లలు క్లాస్ బాగుందా? పిల్లలు, నేను మీ సుజాత టీచర్.